ప్రజలకు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో 2 గ్యారెంటీలు అమలైనాయి. మళ్ళీ రేపు ఇంకో 2 గ్యారెంటీలు ప్రజలకు 500 రూపాయల గ్యాసు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, గృహ అవసరాల కోసం రేపు ప్రియాంక గాంధీ గారు ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మళ్ళీ ఈరోజు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో రేపటి వరకు 4 గ్యారెంటీలు పూర్తవుతున్నాయంటే ప్రజా సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీకి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసూహతోటి పేలాపన నిందలు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చినో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మళ్ళీ చేగుంట మండల అభివృద్ధికి మళ్ళీ ఈరోజు అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా చేగుంట గ్రామ పంచాయతీల మన ప్రజల అవసరాల కోసం మరి ఏదైతే అంగడి ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారు. 10 సంవత్సరాల నుంచి టాయిలెట్ యొక్క విన్నపం ఉంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి కూడా మంచి అత్యాధునికంగా టాయిలెట్స్ నిర్మించి మరి చేగుంటల ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ అసంపూర్తిగా ఉందో 10 సంవత్సరాల నుంచి దానికి కూడా 50 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం. మరి గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు చేసి మరి అదేవిధంగా విద్యార్థులకు యువకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక మినీ స్టేడియానికి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో చేగుంటకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా గతంలో ముత్యం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో మళ్ళీ అదేవిధంగా చేగుంట మండలం కానీ చేగుంట గ్రామ పంచాయతీ కానీ అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.